మాకు కూడా ఇంపాక్ట్ అయింది. ఏదో 4-5 సీట్లు గెలిచింది, 2 గెలిచింది నా దగ్గర. కానీ తెలంగాణలో ఎవరు రేస్లో ఉన్నారు అధ్యక్ష పదవులు? ఈటెల రాజేంద్ర అనే మాట ఎక్కువగా వినబడుతుంది, ఆ తర్వాత మీ మాట వినబడుతుంది, డీకే అరుణ్ మాట వినబడుతుంది. వినండి సార్, ఏం చేయాలి? నేను లేనని చెప్పినా కదా. నేను సొంతంగా మాకేం ఉండదండి. అది మీరు నడ్డగారిని అడగాలి ఎవరు రేసులు ఉన్నారు. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? రఘునందన్ అన్నకా, డీకే అన్న గారికా, ఈటెలకా? ఎవరైతే వాళ్ళకి చేస్తాము. మేము పార్టీకి చేస్తే మోదీ నాయకత్వంలో పనిచేసేవాళ్ళం. మాకు సిస్టమ్ ఉంటుంది, వాళ్ళు నడుస్తూ ఉంటుంది. మంచి క్యాండిడేట్లకు ఇవ్వాలి అది ఇది అని చెప్పారు పార్టీ అధికారంలోకి రావాలంటే. గతంలో మీరు నిజామాబాద్లో మాట్లాడుతూ ఒక కామెంట్ చేశారు, ఎందుకు హైదరాబాద్లో మనం ఒకటే సీట్ గెలిచాము, పార్టీ నాయకత్వ లోపమా, ఎక్కడ దెబ్బతిన్నాం అనేది ఒక్కసారి చూసుకోవాలి. అంటే మీకు నేను చేసిన కమెంటు ఒక సీట్ కూడా గెలవలే. చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ 3 పార్లమెంట్లలో టీఆర్ఎస్కి 19 వచ్చినాయి. వాళ్ళకి మొత్తం 38 వస్తే ఈ 3 పార్లమెంట్లలో 19 వచ్చినాయి. 14 పార్లమెంట్లలో 19 వస్తే 3 19 వచ్చినాయి వాళ్ళకి. ఇక్కడ మెజారిటీ వాళ్ళతో ఈక్వల్గా కార్పొరేటర్లు గెలిచినాం మనం. ఎందుకు అన్నది అడిగింది. సరే, గెలిచిన ఒక్క సీట్ రాజాసింగ్, అది నాకు తెలిసి అయితే ఓవైసీ సెగ్మెంట్, నాయకత్వ లోపం అని హైదరాబాద్ పార్లమెంట్. అది రాజాసింగ్ నాయకత్వ లోపం అని అనుకుంటున్నారా సార్? నాయకత్వ లోపంతోనే ఎమ్మెల్యే సీట్లు గెలవలేకపోయాము ఇక్కడ స్టేట్లో అని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ఎంపీలు ఎమ్మెల్యేలు ఈక్వల్గా వచ్చారు మీరు అన్నట్టుగానే. పార్లమెంట్ పరిధిలో వాళ్ళకి 19 వచ్చినట్టు 3 పార్లమెంట్ సంబంధించి మీరెందుకు గెలవలేకపోయారు? రాజాసింగ్ కూడా పక్కన పెట్టి అది పార్టీ, అది పార్టీ ఆలోచన చేయాలా, దాని మీద ఇది కావాలని చెప్పిన. ఇప్పుడు ఆ సీట్లను గెలిపించే నాయకునికి ఎవరై ఉంటారు అనుకుంటున్నారు ఇప్పుడున్న దాంట్లో? అది నడ్డగారు అనుకోవాలి, నేను అనుకుంటే సరిపోదు. కానీ రాష్ట్ర రాజకీయాల గురించి మీలాంటి వాళ్ళేగా చెప్పాలి. మీరు బాగా ట్రై చేస్తున్నారు. నాకు నడ్డగారు తప్ప వేరే ఆన్సర్ ఉండదు నాకు. నడ్డా గారికి మీరేం చెప్తారు? అది నేను నడ్డగారు అడిగితే చెప్తా, ఆయనకు చెప్తా. సరే, రాజాసింగ్ నిన్నాక మాట్లాడుతా సార్, మీరు రాజాసింగ్ పక్కన పెట్టానే అంటున్నారు అరవింద్ గారు. రాజాసింగ్ గారు పక్కన పెట్టనలే, రాజాసింగ్ గారు హైదరాబాద్ పార్లమెంటు. అదే నేను ఈ 3 పార్లమెంటు విషయం మాట్లాడుతున్నా. హైదరాబాద్ పార్లమెంట్ ఎన్ని కార్పొరేటర్లు గెలిచినాం చెప్పు, మేము ఈ 3 ఎన్ని గెలిచినాం చెప్పండి, తెలిసిపోతుంది కదా. అరవింద్ గారు, గతంలో ఎన్నికల కంటే ముందు తెలంగాణ బీజేపీ పోరాటాలు, ప్రభుత్వంపై చేసినటువంటి పోరాటాలతో పోల్చుకుంటే ఇప్పుడు అలాంటి పోరాటాల్లో వెనుకబడిపోయింది. కేవలం ఏదైనా ఒక వేదికల మీద విమర్శలు చేయడం, ప్రభుత్వం పనిచేయట్లేదు అనే విమర్శలు చేయడం తప్ప గ్రౌండ్లో ప్రజా సమస్యలు ఉన్నాయంటున్న మీరు వాటిపైన పోరాటాల విషయంలో వెనకబడిపోయారని. నా దగ్గర మస్తు పోరాటాలు అవుతాయండి, మా దగ్గర మస్తు ధర్నాలు అవుతాయి, మస్తు యాక్టివిటీ అవుతుంది. ఏం చేశారు మీరు? మస్తు అయితే ప్రతిసారి మాకు వరి కొనుగోలు టైం పోకపోతే మేము పోతాము, మా ఎమ్మెల్యేలు పోతారు, మా గతంలో బండి సంజయ్ పోరాటాలు చేసి అరెస్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వర్షాలు పడి ధాన్యం పూర్తిగా కొనుగోలు కాలేదు, అవన్నీ తడిచిపోయినాయి, వాటి మీద పోరాడుతున్నాము. ఏదో మిల్లర్లను అందరినీ పిలిచి కొనమని చెప్తున్నట్టు తెలుస్తుంది. సమస్యలు వచ్చినప్పుడు మేము ముందర ఉంటాం కాబట్టి మాకు ఓట్లు వేసారు కదా. అదే గతంతో పోల్చుకుంటే పోరాటాలు చేసే విషయంలో బీజేపీ కేవలం మైకుల ముందు మాట్లాడుతున్నారు తప్ప గ్రౌండ్లో చేయడం లేదు. గ్రౌండ్లోనే అయితేనే మాకు ఓట్లు వచ్చినాయి, సీట్లు వచ్చినాయి అని చెప్తున్నా కదా. గ్రౌండ్లో మోదీని చూసి ఓట్లేశారు అని అంటున్నారు. మోదీని చూపెట్టినాం మేము. నువ్వు కూడా చూపెట్టుకో, ఓట్లు వేయించుకోవడం ఆపిండా, చూపించుకో. అదే ఎలక్షన్స్ అయిన తర్వాత పోరాటం నువ్వు ఏం చూపిస్తావు, చూపించుకో, ఓట్లు వేయించుకో, గెలువు. అదే ఆదిలాబాద్ ప్రజలు నిజామాబాద్ ప్రజలు ఎందుకు ఓట్లు వేసారు అంటున్నాను నేను. ఎందుకు వేశారు? హైదరాబాద్ అక్కడ ఏం మంచి జరిగిందో అది చేసుకోవాలి. తెలంగాణ చోట్ల జరగలేదు కదా, రాలేదు కదా సీట్లు. సో మిగతా చోట్ల బీజేపీ నమ్మకాన్ని కలిగించలేకపోయింది. ఏదో తక్కువ చేసి ఉంటారు, సంథింగ్. ఓకే, ఇప్పుడు మీకు అధ్యక్ష పదవి ఇస్తే మీరు తెలంగాణ బీజేపీలో తీసుకొచ్చే సంస్కరణలు ఏంటి? ఒకవేళ ఇస్తే అప్పుడు మీరు చూస్తే అప్పుడు మాట్లాడదాం. ఒక ఐడియా ఉంటుంది కదా మీకు. శ్రీధర్, ఫస్ట్ టైం మీరు పసుపు బోర్డు బాండ్ ఇచ్చి గెలిచారు. నెక్స్ట్ ఈ ఎలక్షన్లో కూడా మరి మీరు అన్నారు మోడీ మోహన్ చూసి ఓటేశారని, ఆ బాండ్ తీసుకొచ్చారు కాబట్టి ఓట్లోడే. నెక్స్ట్ ఏమడుగుతారు? ఎందుకంటే చాలా వరకు మీరు ఆర్ఓబీలు చాలా వరకు మీరు ఇబ్బంది ఉన్నది, అవి నేను
కట్టిస్తానని చెప్పారు. చాలా పనులు పెండింగ్ ఉన్నాయని మీ మీద విమర్శలు వస్తున్నాయి. అరవింద్ కరెక్ట్ అభివృద్ధి చేస్తలేడు అనేది కూడా కొంత విమర్శ. ఎందుకు సార్ ఇవన్నీ చేస్తలేరు? మా దగ్గర 7 ఆర్ఓబీలు 6 ఆర్ఓబీలు ఒక ఆర్యూబీ శాంక్షన్ అయ్యి పనులు స్టార్ట్ అయినాయి. 3 కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక 3 పైప్ లైన్లో ఉన్నాయి శాంక్షన్కి. 100% సెంట్రల్ ఫండింగ్ ఉన్నది, కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొకటి నడుస్తూ ఉంది. మిగిలినవి స్టేట్ ఫండు సగం సగం ఉంది, రూపాయి వస్తలేదు, అది ముందుకు కొనసాగుతలేదు. ఒకటి 50-50 అయితే కాంట్రాక్టరు మా దగ్గర సగం వచ్చింది 1 సైడ్ వేసేస్తున్నాడు ఆయన, 4 లేనిది 2 లేన్లు వేసేస్తున్నాడు ఆయన. పైసలు వస్తలేవు, వచ్చిన పైసలు పని చేసుకుంటున్నాడు ఆయన. కాబట్టి నేను అక్కడ మా దగ్గర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 2 ఉన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళిద్దరు కాన్స్టిట్యున్సీలనే ఉన్నాయి. ఈ 50 మాధవ్ నగర్ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ఓబి పైసలు ఇస్తలేరు, స్లో అవుతున్నది. అక్కడైతే పని మొదలు కాలేదు. సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నేను పుట్టకంటే ముందు నుంచి ఉన్నాడు ఆయన రాజకీయాల్లో. ఒక బ్రిడ్జ్కి పైసలు ఇప్పిలేరండి, కిరాయికి బిల్డింగ్ ఇప్పలేకపోతున్నారు. నేషనల్ టర్మరిక్ బోర్డుకి 4 నెలల నుంచి పెండింగ్ పెట్టుకున్నారు. ఒకవేళ కిరాయికి బిల్డింగ్ ఇవ్వకపోతే కార్యాలయం వచ్చే అవకాశం ఉంది. అంటే దానికి తగ్గట్టు ఉండాలండి. ఇట్స్ నేషనల్ టర్మరిక్ బోర్డు దేశవ్యాప్తం నుంచి ఇవాళ దాదాపు 25 రాష్ట్రాలలో పసుపు పండుతుంది. యూ విల్ హ్యావ్ మినిస్టర్స్ కమింగ్ ఫ్రమ్ దేర్, యూ విల్ హ్యావ్ ట్రేడర్స్ కమింగ్ ఫ్రమ్ దేర్. నిజామాబాద్, ఇట్స్ నాట్ హైదరాబాద్. ఇక్కడ ఉన్నంత అడ్వాన్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండవు. అక్కడ ఉన్న దాంట్లో మంచి సూటబుల్ ఒకటి ఉంది, రాశారు ఖాళీగా ఉంది, ఎవరు వాడతలేరు, రెంట్ ఇస్తాము ఇవ్వండి అంటే ఇప్పటిదాకా పెండింగ్ పెడతారండి. మరి పోరాటాలు చేస్తున్నా అన్నారు, కనీసం బిల్డింగ్ని కూడా సాధించుకునే లేని పోరాటాలు చేస్తున్నారా? ఇస్తలేరు, వాళ్ళు ఇస్తలేరని. ఇప్పుడు మీ ముందర మీ ఛానల్ ముందర పెట్టింది కూడా అదే. చూపించండి మరి, దీన్ని హైలైట్ చేయండి ప్లీజ్. అరవింద్ గారు, మీ జిల్లాకు అసలు మంత్రే లేరు, ప్రాతినిధ్యం లేదు. సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి ఇస్తారంటున్నారు. ఆయన మంత్రి అయితే మీకైనా మేలు ఆయన లెటరేట్ కూడా కొట్టించుకుంటలేడు, మంత్రి అయినాకనే కొట్టించుకుంటారంట. ఆయన మంత్రి అయితే మీ జిల్లాకి ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉందా? ఆయన ఆప్టిమిస్ట్ అవుతుందనే అనుకుంటా. మీరు ఒక సీనియర్ పొలిటీషియన్గా మీ అబ్జర్వేషన్ ఏంటి? బీఆర్ఎస్లో జరుగుతున్న కార్యక్రమాలు, యాక్టివిటీస్ అయితే పార్టీ భవిష్యత్తు దయచేసి మర్చిపోండి. ఎట్లా ఉంటుంది పార్టీకి నెక్స్ట్ ఎలక్షన్లో ఎట్లా ఉంటుంది? ఇట్ ఈస్ ప్యూర్లీ దిస్ స్టేట్ హ్యాస్ పర్మనెంట్లీ బికమ్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ స్టేట్. నెక్స్ట్ ఎలక్షన్కి బీఆర్ఎస్ ఉంటుందా? ఉండదు. నా లెక్క ప్రకారం వాళ్ళు డిస్టెంట్ థర్డ్లో ఉంటారు. ఎవ్వరు ఓటేయరు సార్ కేటీఆర్ని చూసి. హూ విల్ ఓట్? నో బడీ విల్ ఓట్. ఆమె చెల్లెనే వేస్తలేదు, వేరే వాళ్ళు ఏమేస్తారు ఇవ్వండి. అంటే కవిత కొత్త పార్టీ పెట్టబోతుందని అనుకుంటున్నారు మీరు? రేవంత్ అడగండి. రైట్. ధర్మపురి అరవింద్